పదే పదే గొడ్డలి పార్టీ అని వైఎస్ఆర్సీపీని అనడం, గొడ్డలి పార్టీ అధ్యక్షుడని జగన్మోహన్ రెడ్డి గారిని అనడం, ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఒక తంతు. గొడ్డలి పూజ చేస్తున్నారు చంద్రబాబు. అక్కడి వరకు అది రాజకీయ అంశంగా చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు జంజీని కూడా గొడ్డలి జే అనే వరకు వెళ్ళిపోయారు. ఏంటి జంజీ మీద అంత ఫ్రస్ట్రేషన్ ఏంటి? వాళ్ళని కూడా గొడ్డలితో పోల్చడం ఏంటి? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అని అంటే, ఒకళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేయాలన్నప్పుడు విపరీతంగా వాళ్ళ క్యారెక్టరైజేషన్ చేసేటట్టుగా విపరీతంగా ప్రచారం చేస్తాడు వాళ్ళ పత్రికల్లో. దాని తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా సంస్థల్లో, తర్వాత తెలుగుదేశం పార్టీ. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు ఒక మహానుభావుడు అనేది, ఒక గొప్ప వ్యక్తి అనేది అందరికీ తెలుసు. ఇతను ఆ స్థాయికి తీసుకొచ్చింది కూడా అతనే. అలాంటి వ్యక్తిని బట్టలు లేకుండా కార్టూన్ లేపించి, అతను ఏదో అమ్మాయిలు ఉమనైజర్ లాగా చిత్రీకరించేసి, అదే స్త్రీలోలుడు, గండిపేటలో మందు కొడతాడు, అతను ఇతను మాకు వద్దని చెప్పి ప్రచారం చేపించి చెప్పులు కావాల్సిందే పెళ్లి, ఆ వయసులో కావాలంటాడు. ఏదైనా ఇక అతనికి నోటికి వస్తుంది క్యారెక్టర్ని అతను డిగ్రేడ్ చేసేటట్టుగా ప్రచారం చేసి చెప్పులు వేయించి ఆ పార్టీని ఎట్టలాక్కున్నాడో చూసాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ అతని ద్వారా ఓట్లు పోతాయి అనేటటువంటి దాంతో మళ్ళీ అతని ఫోటోకే దండేస్తాడు. సో ఇది ఒక పాయింట్. దాని తర్వాత నరేంద్ర మోడీ గారిని అవసరం ఉన్నప్పుడు దేవుడని పొగిడాడు. తర్వాత అసలు నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, ఐఎమ్ ఫాదర్ ఆఫ్ లోకేష్ డాష్ డాష్ అవన్నీ మాట్లాడేశాడు కదా. తీవ్రవాద అసలు తిట్టించాడు. బాలకృష్ణ చేత అయితే బూతులే తిట్టించాడు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మోడీ మోడీ అని పెద్ద పెద్ద కేకలేసి మన భజన చేశాడు. మొన్న మధ్య మనం చూసాం కదా. సో మళ్ళీ రేపొద్దున మళ్ళీ పార్ స్టైల్ కూడా వెళ్ళిపోతాడు. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు ఎవరిని ఎలా వాడతాడు అనేది. ఇప్పుడు సోనియా గాంధీ గారి విషయంలో కూడా సోనియా గాంధీ గారిని ఎట్లే దయ్యం అంటాడు. దాని తర్వాత సోనియా గాంధీ గారితో పొత్తు పెట్టుకొని అమ్మో ఏం భారతదేశానికి దేవత, ఒక విగ్రహం పెట్టాలి కావాలంటే కూడా ప్రచారం చేశాడు. ఇప్పుడు అంటే అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు ఈ రోజు ఏంటి, అతనికి ఇక్కడ లొంగంది ఎవరు? ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అన్ని పార్టీలు అతనికి లొంగిని. అతను లొంగిని అంటే ఇతను కాళ్ళు పట్టుకొని లొంగించుకున్నాడు అవ్వచ్చు, బెదిరించి లొంగించుకున్నా అవ్వచ్చు, అందరూ లొంగారు. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చంద్రబాబు నాయుడుకి లొంగనటువంటి రాజకీయ పార్టీ ఏది? ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే, దాని తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారిని దుష్ప్రచారం చేయాలి. దానిలో భాగంగా ప్రతిరోజు చేసే దుష్ప్రచారం ఒక యాంగిల్. రెండు, ఇప్పుడు జెడ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి జెడ్ జనరేషన్, జంజీ అంటాం మనం. ఈ జంజీ దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఒక ఉద్యమం లాగా కాక్రోచ్ జనతా పార్టీతో నడవటం, ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళే రాజీనామా చేయటం, ప్రధాని నరేంద్ర మోడీ గారే కనీసం ప్రెస్ కాన్ఫరెన్సే చేయని అర్ధరాత్రి అపరాత్రిలో వచ్చి ఏదైతే వీడియోలు చేయటం, ఇది మనం చేసినట్టుగా. సో ఇవన్నీ జరుగుతున్న టైంలో ఆంధ్రప్రదేశ్లో కూడా నారా లోకేష్ రాజీనామా డిమాండ్ రావటం, పెద్ద ఎత్తున ఈరోజు యువత, విద్యార్థులు జెడ్ అంటే 14 సంవత్సరాల వయసు నుంచి 29 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని మనం జంజీగా పిలుస్తాం. అంటే 1997 నుంచి 2012 మధ్య పుట్టినటువంటి ఎవరైతే బాలురు బాలికలు ఎవరైతే ఉంటారో, అంటే వీళ్ళందరినీ మనం అబ్బాయిల అమ్మాయిలు మనం జెడ్గా పిలుస్తాం. వీళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నారు. మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా చూడండి, ఎక్కడ కనపడ్డా జగన్ గారు అనబట్టి అంతా యువత కనపడుతుంది, విద్యార్థులు కనపడతా ఉన్నారు. సో అందుకని ఏం చేయాలి? జెడ్ అంతా జగన్ గారు వెంట నడుస్తుంది కాబట్టి జంజీనంతా గంజాయి బ్యాచ్ అని ప్రచారం చేస్తే, జంజీనంతా ఏదైతే బ్లేడ్ బ్యాచ్ అని ప్రచారం చేసేస్తే, జంజీనంతా ఏదైతే వీళ్ళంతా దుర్మార్గులు రాక్షసులని ప్రచారం చేస్తే అప్పుడు జనాలు జంజీని నమ్మరు కదా. అందుకని చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి మరొక ఎత్తుగడ అంటే జంజీని చూసి ఎన్జీ భయపడుతుంది. ఇక్కడ జంజీని చూసి ఎన్జీ బ్యాచ్ భయపడుతుంది. అంటే నారా గోండా బ్యాచ్. జంజీని చూసి ఎన్జీ బ్యాచ్ అంటే నారా గోండా బ్యాచ్ ఈరోజు భయపడుతుందని చెప్పకనే చెప్తున్నాడు కదా. లేకపోతే ఆయన ఏం చేయాలి? అయ్యా జంజీ గారు, జంజీలు మీరంతా, మీకు విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తా, మీ బకాయిలన్నీ తీరుస్తా, అయ్యా యువతకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా, మన నమ్మండి అని చెప్పి కనీసం ఆయన రిలీజ్ చేసేవాడుగా. డిఎస్సీ అక్రమాలపై విచారణ. ఇప్పుడు